హాయ్ ఫ్రెండ్స్. మనం కొన్ని సినిమాలు 2, 3 టైమ్స్ చూడగానే బోర్ కొడతాయి. మరి కొన్ని సినిమాలైతే ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టాయి. అలాంటి సినిమాలేంటో వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 'మహేష్ బాబు' గారి 'కలేజా' మూవీ. ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈ మూవీ కాన్సెప్ట్ అయినా, ఈ మూవీలో మహేష్ బాబు గారి యాక్టింగ్ అయినా, మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అయినా, అండ్ డైలాగ్ డెలివరీ టైమింగ్ అయినా నెక్స్ట్ లెవెల్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. సెకండ్ వన్ వచ్చేసి 'గోపిచంద్' గారి 'సాహసం' మూవీ. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. స్టోరీ లైన్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 'అల్లు అర్జున్' గారి 'వేద' మూవీ. ఈ సినిమా రియాలిటీని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఈ సినిమాలో మనీ గురించి ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ప్లే, ఆ క్యారెక్టర్ స్కోర్ అనేది చాలా ఎమోషనల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ క్రిష్ గారు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ఈ సినిమా. ఫోర్త్ వన్ వచ్చేసి 'ఎన్టీఆర్ అన్న ఊసరవెల్లి' మూవీ. ఈ మూవీలో ఎన్టీఆర్ అనే క్యారెక్టరైజేషన్ అండ్ ఎన్టీఆర్ అనే ఇంట్రో నెక్స్ట్ లెవెల్. అండ్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే సూపర్ గా అనిపిస్తది ఈ సినిమా. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి 'ప్రభాస్ అన్న సాహో' మూవీ. ఫస్ట్ అందరూ ఈ సినిమా ఫ్లాప్ అన్నారు. ఇప్పుడు చూస్తే ఏమన్నా సినిమానా, ఏమన్నా తీశారా సుజిత్ అన్న ఈ సినిమాని అన్నారు.